వీఐపీలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లు ప్రమాదానికి గురైన సంఘటనల్ని పరిశీలిస్తే చాలా వరకు ప్రతికూల వాతావరణంలో కుప్పకూలాయి. భారీ వర్షం కురవటం, వెలుతురు లేమి, పొగమంచు, వేగమైన గాలులు వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరిగాయి. చంద్రబాబు కోసం శనివారం ముంబై నుంచి హెలికాప్టర్ వస్తున్న సమయంలో వాతావరణం బాగుంది. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు లేవు. అయినా తక్కువ ఎత్తులో నుంచి కుప్పకూలి పూర్తిగా ధ్వంసమైంది. జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న ముఖ్యమంత్రి కోసం హెలికాప్టర్ను ఎంపిక చేసే ముందు అధికారులు అన్ని రకాల భద్రతా ప్రమాణాలు పాటిస్తారు. సురక్షితమని నిర్ధారించాకే కేటాయిస్తారు. అయితే చంద్రబాబు భద్రత విషయంలో అధికారులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలతో పాటు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత శనివారం ముంబై నుంచి విజయవాడకు వస్తూ పూణే వద్ద ఓ హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. అయితే దిగ్భ్రాంతి కలిగించే విషయం ఏమిటంటే, ఈ హెలికాప్టర్ను ఏవియేషన్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం తెప్పిస్తున్నారు. ఒకవేళ చంద్రబాబు ప్రయాణించే సమయంలో ప్రమాదం జరిగి ఉంటే ఈ ఊహే తీవ్ర భయాందోళనల్ని రేకెత్తిస్తోంది. జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉన్న ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడి భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యం విస్పష్టంగా బయటపడింది. సామర్థ్యం పరిశీలించకుండా నిబంధనలకు భిన్నంగా 16 ఏళ్ల నాటి హెలికాప్టర్ను తెప్పించారు. సాధారణంగా ముఖ్యమంత్రి ప్రయాణించే వాహనాల కాన్వాయ్ నుంచి హెలికాప్టర్ వరకు ప్రతిదీ పరిశీలించి సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే వినియోగిస్తారు. కానీ చంద్రబాబుకు కేటాయించిన హెలికాప్టర్ విషయంలో ఉన్నతాధికారుల ఉదాసీనతపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్కు స్టాండ్ బైగా ముంబై నుంచి వచ్చిన హెలికాప్టరే పూణే వద్ద ప్రమాదానికి గురైంది. గత ప్రభుత్వం అద్దెకు తెచ్చుకున్న హెలికాప్టర్నే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తున్నారు. ప్రతి 1000 గంటలు ప్రయాణం చేశాక దాన్ని సర్వీస్ చేయాల్సి ఉంటుంది. హెలికాప్టర్ ప్రొవైడ్ చేసే జీఎంఆర్ సంస్థ సర్వీస్ కోసం ముంబైకి పంపింది. సర్వీసు పూర్తయ్యేలోపు స్టాండ్ బై కోసం మరో హెలికాప్టర్ను ఆంధ్రప్రదేశ్కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. వీటి జీవీఐ AW13920008 మోడల్ హెలికాప్టర్ను విజయవాడలో ల్యాండ్ చేసుకునేందుకు ఈ నెల 24న అనుమతి తీసుకున్నారు. అదే రోజు ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి ఆ తర్వాత విజయవాడకు రావాలని నిర్ణయించారు. అయితే ముంబై నుంచి వస్తున్నప్పుడు పూణే జిల్లా పాడ్ గ్రామం వద్ద హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో నుంచి కుప్పకూలిపోయింది. ఇంత తక్కువ ఎత్తులో నుంచి కూలినప్పుడు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం కావడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్టాండ్ బై కోసం తెచ్చిన హెలికాప్టర్ కూలిపోవడంతో ఏవియేషన్ అధికారుల భద్రతా చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐ సంస్థలో పనిచేసే ఓ జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారి ఏవియేషన్ బాధ్యతలు చేపడుతున్నారు. ఏవియేషన్పై పెద్దగా అవగాహన లేని అధికారులు బాధ్యతలు చేపట్టడంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఎయిర్ ఫోర్స్లో పనిచేసే కల్నల్ ఈ బాధ్యతలు నిర్వర్తించేవారు. అప్పట్లో వాతావరణంలో ఏమాత్రం తేడా ఉన్నా హెలికాప్టర్లో ప్రయాణానికి అనుమతించేవారు కాదు. అయితే వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత నియమించిన అధికారులకు అంతగా అవగాహన లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఏవియేషన్లో సీనియర్ అధికారులను నియమించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.